అక్రమ మట్టి తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. రాత్రైతే చాలు మట్టి మాఫియా గుట్టు చప్పుడు కాకుండా ట్రాక్టర్లో యథేచ్ఛగా మట్టిని తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదని గ్రామస్తులు అంటున్నారు. కానీ నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అధికారులకు ఇటువంటి అక్రమాలపై చర్యలు తీసుకోవాలని ముందుగానే ఆదేశాలు జారీ చేసిన అధికారులు మాత్రం చూసి చూడనట్టు ఇటువంటి అక్రమాలను పట్టించుకోకుండా వదిలేస్తున్నారు. గ్రామస్తులు మాత్రం ప్రశాంతమ్మ ఆదేశాలు జారీ చేసిన అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, సాక్షాత్తు ఎమ్మెల్యే ఆదేశాలను పక్కన పెడుతున్నారని వాపోతున్నారు. ఇకనైనా ఇటువంటి ఆగడాలకు అధికారులు చెక్ పెట్టి మట్టి మాఫియా చూసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు అంటున్నారు. కొడవలూరు మండలం మిక్లింపేట గ్రామంలో అక్రమ మట్టి తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. రాత్రైతే చాలు మట్టి మాఫియా గుట్టు చప్పుడు కాకుండా ట్రాక్టర్లో యథేచ్ఛగా మట్టిని తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదని గ్రామస్తులు అంటున్నారు. కానీ నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అధికారులకు ఇటువంటి అక్రమాలపై చర్యలు తీసుకోవాలని ముందుగానే ఆదేశాలు జారీ చేసిన అధికారులు మాత్రం చూసి చూడనట్టు ఇటువంటి అక్రమాలను పట్టించుకోకుండా వదిలేస్తున్నారు. గ్రామస్తులు మాత్రం ప్రశాంతమ్మ ఆదేశాలు జారీ చేసిన అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, సాక్షాత్తు ఎమ్మెల్యే ఆదేశాలను పక్కన పెడుతున్నారని వాపోతున్నారు. ఇకనైనా ఇటువంటి ఆగడాలకు అధికారులు చెక్ పెట్టి మట్టి మాఫియా చూసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు అంటున్నారు.